నాడు రాజ్యాంగం ద్వారా మాకు జీవించే హక్కునిచ్చిండు. అదేవిధంగా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇచ్చిండు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండు, అంటరానితనాన్ని నిర్మూలించిండు. ఆ మహనీయుడి సాక్షిగా నేను ఆ మహనీయుడి దగ్గరికి పోయి నేను ఆయనకు దండేస్తా అంటే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు నన్ను బట్టలు కూడా తీసిండ్రన్నాయా అని చెప్పి కేటీఆర్ గారికి చెప్పిండ్రు. మిత్రులారా ఆ రోజు సాయిలన్న కేటీఆర్ గారికి ఆ బాధ చెప్తుంటే మాకు గతం గుర్తుకొచ్చింది. ఆనాడు శంభూకుడు తపస్సు చేసి నేను కూడా వేదాలు చదువుతా అంటే ఆ రోజు శంభూకుడి నాలుక కోసేసిండ్రు. మిత్రులారా శంభూకుని సంహరించిండ్రు. అదేవిధంగా రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంతరిక్షంలో ఉండే అంగారక గ్రహాన్ని నేను చదువుతాను, దాని గురించి కవితలు రాస్తాను, దాని గురించి పుస్తకాలు రాస్తా అంటే రోహిత్ వేముల సూసైడ్ చేసుకుంటట్టుగా చేసింది ఈ సమాజం. ఇదే కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో చుండూరులో 9 మంది దళితులను ఊతకోత కోసింది ఇదే కాంగ్రెస్ పాలనలో. ఇదే కాంగ్రెస్ పాలనలో నీరుకొండ, పదిరికుప్పం ఎన్నో ఘోరమైన సంఘటనలు జరిగినాయి. మిత్రులారా మన కళ్ళ ముందరనే 100 మంది పేద దళిత బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన బిడ్డలు రోహిత్ వేముల లాగా మాకు ఆ పరిస్థితి రాకూడదని చెప్పి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని ఎంతో దార్శనికతతోని గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకొని ఎర్ర బస్సు ఎక్కలేని బిడ్డలు ఎయిర్ బస్సు విమానంలో విదేశాలకు పోదామని గురుకుల పాఠశాలకు చదువుకోవడానికి వస్తే 100 మంది బిడ్డలు చనిపోయినారు. మిత్రులారా 100 మంది. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకొని వాపసు వచ్చి మనకు ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చారో ఆ రాజ్యాంగం ప్రకారం మేము చదువుకుందామంటే 100 మంది బిడ్డలు విషారంతో సూసైడ్ చేసుకుని నిన్నటికి నిన్న ఆర్మూరులో ఒక బిడ్డ చచ్చిపోయాడు. ఆ బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, ఒక ఇంజనీర్ అయ్యాడు, లేకపోతే మన సాయి ఉన్నలాగా ఒక ఎంపీపీ అయ్యాడు, లేకపోతే అన్వయ్ షిండే లాగా ఒక ఎమ్మెల్యే అయ్యాడు, లేకపోతే ఒక మినిస్టర్ అయ్యాడు. మిత్రులారా కానీ ఈరోజు ఆ బిడ్డ మన మధ్య లేడు. మిత్రులారా మీరందరూ కూడా గమనించాలి, ఈ ముఖ్యమంత్రికి అడుగడుగునా కూడా ఈ పేద వర్గాలంటే వ్యతిరేకత ఉన్నది. మొన్న కొల్లాపూర్ లో ఇదే ముఖ్యమంత్రి బట్టలు ఉతుక్కునే ఒక ఎమ్మెల్యే మరి బట్టలు ఉతుక్కునే కులం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని శంకర్ను నేను ఎమ్మెల్యే చేసిన అన్నాడు. ఇదే ముఖ్యమంత్రి చేపలు పట్టుకునే కులం నుంచి వచ్చిన వాకిటి శ్రీని నేను మంత్రి చేసిన అన్నాడు. విదేశాలకు పోయి పిల్లలు ఫీజు సరిపోక మరి హోటళ్లలో లేకపోతే ఎక్కడో చదువుకుంటే చిప్పలు గడడానికి వచ్చినా అని అన్నాడు ముఖ్యమంత్రి. ఇంత భూస్వామ్య భావజాలం, ఇంత ఫకరన్న ముఖ్యమంత్రి 100 మంది పిల్లలు చచ్చిపోతే ఒక్కరోజు కూడా వాళ్ళ ఇళ్లలోకి పోయి పరామర్శించని ముఖ్యమంత్రి, కరప్షన్ కు కమిషన్ కు అదేవిధంగా మరి కుంభకోణాలకు క్రైమ్ కు చిరునామైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన కావాలా? లేకపోతే మరి ఈ రోజు వానొచ్చినా వరదొచ్చినా నా తెలంగాణ బిడ్డల ప్రపంచంలో అన్ని మూలలకు పోవాలి. అలాస్కా నుంచి ఆస్ట్రేలియా దాకా, రష్యా నుంచి రొడేషియా దాకా ప్రతి ఖండంలో కూడా తెలంగాణ బిడ్డలు ఉండాలని కమిట్మెంట్. జాగ్రత్తగా వినండి మిత్రులారా, కమిట్మెంట్, క్రియేటివిటీ, కెపాసిటీ, క్యాలిబర్, అదే విధంగా కలేజా ఉండి కరిష్మా ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. అబద్దానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఈరోజు తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి. అదేవిధంగా నాగిరెడ్డిపేట, లింగంపేట, అదేవిధంగా రామారెడ్డి, అదేవిధంగా సదాశివనగరు, మళ్ళీ ఎల్లారెడ్డి నుంచి వచ్చిన, తాడ్వాయి నుంచి వచ్చిన అందరు మిత్రులు కూడా ఈ రోజు ఆలోచించుకోవాలి. మనం ఎవరి వైపు ఉండాలి, నిజం వైపు ఉండాలన్నా, అబద్దం వైపు ఉండాలన్నా, భవిష్యత్తు వైపు ఉండాలన్నా, లేకపోతే గతం వైపు ఉండాలన్నా, అభివృద్ధి వైపు ఉండాలన్నా, దోపిడి వైపు ఉండాలన్నా నిర్ణయించుకోవాల్సిన సమయం ఈ రోజు ఆసన్నమైంది. నిజం వైపు ఉందామా, అబద్దం వైపు ఉందామా?
ఈ బాధలు ఎన్నో ఉన్నాయి, ఈ కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి. ఈ కన్నీళ్లను, ఈ కష్టాలను కసిగా మలుచుకొని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో ప్రతి ఓటర్ ఇంటికి కూడా పోదాం. కేసీఆర్ పెట్టిన గొప్ప గొప్ప పథకాలు ఏవైతే ఉన్నాయో అది కాళేశ్వరం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అదేవిధంగా గురుకుల పాఠశాలలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఎన్నో గొప్ప ప్రోగ్రాంల గురించి మనం ఈ రోజు ఇంటింటికి ప్రతి ఓటర్ దగ్గరికి పోయి వాళ్ళ పుట్టలో తలకాయ పెట్టి 9 సార్లైనా మినిమం చెప్పాల్సిన అవసరం చెడ్డాలి అవుతా మరి కేవలం ఫోన్లకే పరిమితమైదామా? ఫోన్లు అంటే ఏం గుర్తుకొస్తుంది? రేవంత్ రెడ్డి ఏం గుర్తుకొస్తుంది? ట్యాపింగ్ గుర్తుకొస్తుంది. అవునా కదా? యూట్యూబ్లలో ఒక గంటలోనే ₹1,00,000 సంపాదించిన వీడియోలు చూసిండ్రు ఎప్పుడన్నా? చూసిందా? అట్లా చూసుకుంటా రాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి పలుగు పారా పట్టుకొని సెక్రటరియట్ కు పోతే ఆయనకేం దొరికిందో తెలుసా అనే ఒక థంబ్నెయిల్ వచ్చింది. వచ్చే వరకే 3 మంత్రులు ఆ థంబ్నెయిల్ క్లిక్ చేసిండ్రు, వాళ్ళ కేబినెట్ మంత్రులే. ఆ థంబ్నెయిల్ నుంచి సీదా ఒక మాల్వేర్ ఆ 3 ఫోన్లలో పోయింది. ఇక తర్వాత ఏమైంది? వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారు అంతా కూడా రేవంత్ రెడ్డి విన్నాడంట. మరి రేపు మీ ఫోన్లు కూడా వింటారు. మరి వినాలా రేవంత్ రెడ్డి? మీ ఫోన్లు ట్యాప్ కావాలా? అందుకొరకే మిత్రులారా, ఈ ట్యాపింగ్ చేసే రేవంత్ రెడ్డిని, కుంభకోణాల రేవంత్ రెడ్డిని, ఈ కమిషన్ల కాంగ్రెస్ పార్టీని అర్జెంట్ గా మన లింగంపేట నాగన్న బాయిలో పడేయాలంటే ఏం చేయాలి? నాగన్న బాయిలో పడతామా మరి కాంగ్రెస్ లో? బరాబర్ పడతాం మిత్రులారా. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలు సురేంద్రన్న గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ అన్న. మీరు సెక్రటరీగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు మాకు పక్కనే ఉన్నాయి. ఎంతో మంది పిల్లలు చదువుకొని విదేశాల్లో చదువుకుంటా ఉన్నారు. థర్డ్ వై నుంచి ఎవరెస్ట్. దానికంటే ముఖ్యం మా గుండారం వాళ్ళు ఉన్నారు. అన్న మన పిల్లగాడు బన్నీ అనే పిల్లగాడు మేంజోరో ఓల్ అనగానే రామన్నకి చెప్పగానే ₹3 లక్షలు ఆ పిల్లగానికి ఇస్తే మేంజోరో శిఖరం ఎక్కి మరి ప్రపంచ స్థాయికి కూడా మరి రామన్న కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళందరూ ఎక్కడైతే మన సోదరుడు 2001 నుంచి ఆ రోజు ఆటో డ్రైవర్ నాకు బాగా గుర్తు. నేను మా అశోక్ అందరం చెప్తే ఊరూరికి పోయి ఇంటింటికి పోయి పోస్టర్ అంటే పెట్టినట్టు మా ముదాం సాయిలు ఆ రోజు నుంచి కమిట్మెంట్ గా పనిచేస్తూ అవకాశం వస్తే మళ్ళా ఎంపీపీకి ఎదిగి ఉద్యమకారంగా పనిచేసినట్టయింది. ఆ రోజు మేము కూడా గతంలో అంబేద్కర్ జయంతి చేసినాం. మరి కేసీఆర్ గారి, కేటీఆర్ గారి స్ఫూర్తితోటి అన్ని పార్టీ కార్యకర్తలను పిలుద్దాం. దాదాపు 4,000-5,000 మందితో భోజనాలు పెడుతుంటే మొన్న మేమందరం పిలిచి సన్మానం చేస్తుంటే ఈ అంబేద్కర్ సాక్షిగా. మరి మొన్న మేము అదే విధంగా చేస్తామంటే వాళ్ళు చేయలేదు. మేమన్నా చేస్తామంటే బలవంతంగా ఇక్కడ ఆపి మా శ్రీకాంత్ వీళ్ళందరినీ ఆపి అవమానపరిచింది. ఎక్కడైతే అవమానపరిచిందో అంబేద్కర్ సాక్షిగా ఇవాళ కేటీఆర్ గారి చేతుల మీదుగా మరి సన్మానం చేస్తా ఉన్నాం. అది టీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. గంగారాం పెద్దలు దీంట్లో మనకెప్పుడు సూచనలు చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ గారికి, పెద్దలు సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి గారికి, ఎందుకంటే తొందరలో కొంతమంది పేర్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడ అవమానం జరిగినా మేమున్నామని చెప్పి తెలియజేసినందుకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి పార్టీ కార్యకర్తల తరఫున మీ అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నా. రామన్న మీరు ఇదే స్ఫూర్తి మా కొనసాగించాలని చెప్పి పెద్దలు ప్రశాంత్ అన్నని మాట్లాడవలసుకొచ్చున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం. మనందరూ ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ మంత్రిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారికి, అట్లాగే మీ అందరి ప్రియతమ నాయకుడు ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరుడు సురేందర్ గారికి, అట్లాగే మనందరికీ భరోసాగా ఉండేందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, తెలంగాణ ఆస్తి మన అన్న కవి గాయకుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారికి, అట్లాగే గౌరవ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, హనుమంత్ షిండే గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు గారికి, అట్లాగే ఈ రోజు ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే మన కేటీఆర్ గారి చేతుల మీదుగా గౌరవించబడినటువంటి మన సాయిలన్నకు, అట్లాగే ఈ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ సాయిలన్న ఎవరు? ఓ తెలంగాణ ఉద్యమకారుడు. లింగంపేట ఏంది? లింగంపేట తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఈ తెలంగాణ ఉద్యమ గడ్డలో ఒక తెలంగాణ ఉద్యమకారుడి మీద ఓ దళిత ఈ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించి అంబేద్కర్ సాక్షిగా ఆయన అవమానం చేసి ఇవాళ దళిత జాతికి తీవ్రమైన అవమానం చేసినట్టుగా మేమందరం భావిస్తా ఉన్నాం, మనందరం భావిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. దీనికి లెక్క అప్పచెప్పాల్సిందే. లెక్క తప్పకుండా అప్పచెప్పాల్సిందే. ఎట్లా అప్పచెప్పలేం? ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించి సాయిలన్నకు జరిగిన అవమానానికి మనం ప్రతీకారం తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కేటీఆర్ గారు రాష్ట్రం నలుమూలల ఎక్కడైనా మన కార్యకర్తను ఇబ్బందుల పాలు చేస్తే ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు వాళ్ళకి ఇబ్బందుల పాలు చేస్తే వాళ్ళ ఇంటికే వెళ్లి వాళ్ళకి ధైర్యం ఇచ్చడానికి, వాళ్ళకి భరోసా ఉండటానికి ఇవాళ తిరుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు. దాంట్లో భాగంగానే ఇవాళ సాయిలన్నకు కూడా అవమానం జరిగిందని తెలియగానే మా అందరిని ఆదేశించడం జరిగింది. తప్పకుండా సాయిలన్న దగ్గరకు పోదాం. ఏ అంబేద్కర్ సాక్షిగా ఎక్కడైతే సాయిలన్నకు అవమానం జరిగిందో అక్కడే సాయిలన్నని సన్మానం చేద్దాము అని చెప్పి మా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ చేసినారు. వారందరూ కూడా కేటీఆర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడైనా సరే పరిగీసుకొని కొట్లాడటానికి మనం సిద్ధంగా ఉన్నాం. జిల్లా నాయకత్వం అంతా కూడా మీతో పాటు ఉన్నది. వదిలేది లేదు. అవమానం చేసిన వాళ్ళు ఒక్కొక్కరిని కూడా వదిలేది లేదు. అందరిని పరిగీసుకొని కొట్లాడతామని చెప్పి మీ అందరికీ మేమందరం అండగా ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మీరు రోడ్ల మంత్రిగా ఉండడం మా అదృష్టం. మీరు అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడాలన్నారు. మా ఇల్లారెడ్డి ఇజ్జత్ తీస్తున్నాడు. మేము వెనుకబడ్డ జిల్లా, వెనుకబడ్డ నియోజకవర్గం అంటుండ్రు. మనకు రోడ్లు లేవా? ఎక్కడన్నా ఉన్నాయా రోడ్లు ఖాళీగా? ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2 లక్షల రూపాయలు గజం అమ్ముడు పోతుంది. ఎకరానికి 5 కోట్ల రూపాయలు అమ్ముడు పోతుంటే ఇక్కడ వెనుకబడ్డ జిల్లా నియోజకవర్గం అన్ని మరి రోడ్ల గురించి ఆయనకు తెలియదు కాబట్టి రోడ్లు లేవంటుండ్రు. బ్రహ్మాండంగా రోడ్లు అన్ని మండలాలు వేసుకున్నాం. మరి కేటీఆర్ గారు మరి ప్రశాంత్ అన్నతోటి మీరు ఇచ్చిన నిధులతోటి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామన్న. ఏ మండలం కూడా ఖాళీ లేవు రోడ్లు, కానీ రోడ్లు లేవని చెప్పి ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. ఆయన గురించి మాట్లాడుతూ మరి పెద్దలు తెలంగాణ ఉద్యమకారుడు తన కవిత్వంతో ప్రతి మనిషిని తట్టి లేపినటువంటి మరి పక్కనే సిద్దిపేట కేసీఆర్ గారితో ఉంటున్న వ్యక్తి మరి దేశపతి శ్రీనన్న గారు ఎన్నోసార్లు ఎల్లారెడ్డికి రావడం జరిగింది. కాకపోతే మాతోటి మొదటిసారి రావడం. శ్రీనన్న గారికి స్వాగతం అన్న. మీరు మా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి
కలుకురవంగో అంబరాన ఉన్నట్టి కలుకురవంగో ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి కలుకురవంగో ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. ఇవాళ లింగంపేట కాంగ్రెస్ ఖండ కావరం మీద యుద్ధరంగంపేట. కాంగ్రెస్ ఖండ కావరానికి వ్యతిరేకంగా లింగంపేట యుద్ధరంగంపేట అయింది. ముదాం సాయిలు యుద్ధం సాయిలు అయింది. అంబేద్కర్ చూపుడు వేలు సాక్షిగా తెలంగాణ దళిత సమాజం కాంగ్రెస్ దుర్మార్గ పాలన మీద యుద్ధం ప్రకటిస్తున్నది ఈ లింగంపేట నుంచి. ఇవాళ ఏం తప్పు చేసిండ్రు ముదాం సాయి? అంబేద్కర్ జయంతి రోజున ఆ మహనీయుడి స్ఫురణలో ఒక ఫ్లెక్సీ పెడితే ఆ ఫ్లెక్సీని తీసేయడానికి కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్న ఏజెంట్లలాగా పోలీసులు వచ్చి ఫ్లెక్సీలు తీసేస్తుంటే మీరు ఒక పార్టీ ఏజెంట్లలాగా ప్రవర్తించకండి, ఎందుకు మేం పెట్టిన ఫ్లెక్సీలు తీసేస్తున్నారు, మిగతా పార్టీలు ఎట్లుంటాయి అని అడిగితే ఒక న్యాయమైన ప్రశ్న వేస్తే వాళ్ళ ముఖ్యమంత్రి ఎప్పటికీ చెప్తుంటాడు, ఏమంటాడు? బట్టలు ఉడదీసి కొడతా అంటుంటాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడితేనే మాట ఇండియాలో గొప్పతనం నిలవాలంటేనట తెలంగాణలో ఉన్న జనాల బట్టలు ఉడదీసి కొట్టాలంట. ఆ రేవంత్ బట్టలు ఉడదీసి కొడతా అని అంటుంటే ఆయనకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు మెడబట్టి బరబర ఈడ్చుకుపోయి నడి రోడ్డు మీద కూలేసి బట్టలు ఊసిపోతున్నా కూడా ఈడ్చుకుంటూ పోయినరు ముదరం సాయిల్లో. ఎందుకింత మదం మీకు? ఎందుకింత కావరం మీకు? ఇవాళ ఇదే చౌరస్తాలో అదే అంబేద్కర్ సాక్షిగా మీరు బరబర ఈడ్చకపోయిన మెడలో కేటీఆర్ వచ్చి దండ వేశారు. మీరు బట్టలిప్పితే అదే సాయిలకి వాళ్ళ శాలువాగా పేరు. కళ్ళు తెరిచి చూడండి కాంగ్రెస్ కార్యకర్తలారా, ఖాన్ కోల్కర్స్ లో చెవులు తెరిచి వినండి. మీరు దళితుల ఆత్మగౌరవం మీద దాడి చేస్తే, అంబేద్కర్ ఆశయ స్ఫూర్తి మీద దాడి చేస్తే ఇవాళ మీ మీద యుద్ధం ప్రకటిస్తున్నది దళిత సమాజం. అమిత్ షా అన్నట్టు ఆయన కూడా పార్లమెంట్ లో ఒక మాట అన్నాడు, ఊరికే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు, అంబేద్కర్ అని ఎందుకంటారు, దేవుడి నామస్మరణ చేసినా స్వర్గం వస్తుంది అన్నాడు. దేవుణ్ణి స్మరిస్తే ఉన్నదో లేదో, ఆ స్వర్గం వస్తుందో రాదో తెలియదు, కానీ అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి పోము గాని ఈ భూమినే సమసమాజ స్వర్గంగా మార్చారు. అందుకని అంబేద్కర్ ను స్మరిస్తాం. అమిత్ షా, నువ్వు అర్థం చేసుకో. అంబేద్కర్ ను స్మరిస్తే విద్యాలయాల్లోకి పోతాం, అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి పోం, విద్యాలయానికి పోతాం. అంబేద్కర్ ను స్మరిస్తే గ్రంథాలయానికి పోతాం. లండన్ లో ఉన్న టెంపుల్ మౌన్ గ్రంథాలయంలోని సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన మహామేధావి అంబేద్కర్. అంబేద్కర్ ను స్మరిస్తే పార్లమెంట్ లోకి పోతాం. ఆ అంబేద్కర్ ఇంగ్లాండ్కి వెళ్లి బారెట్ లా చదివిండు. ఆయన నిజానికి అక్కడనే ఉండొచ్చు ఇంగ్లాండ్ లో, ఆ దేశం ఆయనను గౌరవించింది. కానీ నా భారతదేశానికి పోతా, ఈ దేశం అంబేద్కర్ అవమానించింది, నీ కులం తక్కువ అన్నది, నువ్వు ఊళ్ళోకి రావద్దు అన్నారు, నీ కులం వాళ్ళు శ్మశానం దగ్గర ఉండి శవాలు కాల్చుకోవాలి అన్నారు, మీ గుడిసెలు ఊరవతల ఉండాలి అన్నారు, మీరు చర్మం తీసి చెప్పులు చేసుకుంటూ బతకాలి అని అన్నారు. కానీ ఆయన భారతదేశానికి వచ్చి అంబేవాడకు పోయి నా జాతిని ఈ చెరువు నీళ్లు ఎందుకు ముట్టుకోనివ్వరు అని మహర్చెరువు పోరాటం చేసిండు. అందుకనే ఇవాళ అంబేద్కర్ ప్రతి చౌరస్తాలో నిలబడి జాతికి దిగ్దర్శనం చేస్తున్నాడు, దారి చూపిస్తున్నాడు. ఆ మహానుభావుడి జయంతి రోజున
దళితులను అవమానించిన చరిత్ర ఈ దుర్మార్గుడిది. దళితుల్ని ప్రలోభపెట్టి ఓట్లేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. 3 రంగుల జెండా బట్టి పంచరంగుల కళ చూయించిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? కేసీఆర్ అని అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, గొలుసులు వేస్తే శరీరాన్ని లొంగ తీసుకోవచ్చు, కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే, ఆర్థిక స్వావలంబనం దెబ్బతీస్తే మనిషి ఆత్మనే లొంగ తీసుకోవచ్చు. కనుక దళితులు ఆర్థిక స్వావలంబన సాధించాలి, రాజ్యాధికారాన్ని సాధించాలని అంబేద్కర్ చెప్పిండు. దళితులకు ఆర్థిక స్వావలంబన రావాలని చెప్పి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించిందా? ఒక దళిత కుటుంబం ఆర్థికంగా నిలబడాలని, ఇంత పెద్ద మొత్తం ఇవ్వాలని, ఏదో 4 రూపాయలు ఇచ్చి అప్పు తిరిగిచ్చి ఇన్స్టాల్మెంట్లలో తిరిగి బాకీ కట్టమంటే ఆ కుటుంబం నిలబడదు. ఒక 10 లక్షలు ఇస్తే నిలబడుతుందని దళిత బంధు అనే పథకం పెట్టి దళితుల ఆర్థిక స్వావలంబన కోసం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ఈ దుర్మార్గపు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 రూపాయలన్నా ఎక్కడన్నా ఏ దళిత కుటుంబానికి ఇచ్చిందా? 12 రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోలే. ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిండు, దళితులు, బీసీలు, అట్టడుగు వర్గాల ప్రజలు, నిరక్షరాస్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలని చెప్పి 1000 గురుకులాలను స్థాపించండి కేసీఆర్. ఎవరి కోసం ఆ గురుకులాలు? ఎవరు చదువుకోవాలని? ఆ గురుకులాల్లో చదువుకొని బాగుపడ్డ బిడ్డలు ఎవరు? ఐఐటీలో సీట్లు సాధించింది ఎవరు? ఐఐఎంలో సీట్లు సాధించింది ఎవరు? ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కింది ఎవరు? దేశ విదేశాలకు నాసా దాకపోయి తెలంగాణ కీర్తి జెండాలను ఎగరేసిన బిడ్డలు ఎవరు? తెలంగాణ దళిత బిడ్డలు ఆ గురుకులాలలో చదువుకొని, బీసీ బిడ్డలు ఆ గురుకులాలలో చదువుకొని తెలంగాణ ప్రతిభా పాఠవాల్ని ప్రపంచానికి తెలియజేసిండ్రు. ఈ దుర్మార్గుడు వచ్చినాక వాళ్ళు ఏమైంది? కేసీఆర్ సన్న బియ్యం బువ్వ పెట్టే ప్రయత్నం చేసిండు, నెయ్యి వేసి గోరుముద్దలు తినిపించిండు, కేసీఆర్ పోషకాహారం ఇచ్చిండు. ఆ పిల్లలు బలంగా ఎదగాలి, కొత్త తరం ఇనుప కండలు ఉక్కు నరాలతో ఉండాలని కలగన్నాడు ఆయన. కానీ వాళ్ళు ఈ దుర్మార్గుడు వచ్చినాక పసిపిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టని రాజ్యం ఒక రాజ్యమా? వీడొక ముఖ్యమంత్రి? దళిత బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టలేకపోతున్నా నువ్వొక ముఖ్యమంత్రివా? నీదొక పరిపాలన? కనీసం బుక్కెడు బువ్వ, పరిశుద్ధమైన బువ్వ, ఆరోగ్యమైన బువ్వ నువ్వు పెట్టకుంటే, బిడ్డలు చచ్చిపోతుంటే, వాళ్ళ అంత్యక్రియలకు పోతుంటే కూడా పోలీసులు అడ్డం నిలబెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఎన్ని వేల మంది బిడ్డలు చచ్చిపోయినారు? ఇది అడుగుతున్నందుకేనా? టీఎస్ ప్రైడ్ ఏమైపోయింది? తెలంగాణలో దళిత పారిశ్రామికవేత్తలు ఎదగాలని, వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలని, వాళ్ళ పెట్టుబడికి ధనం సమకూర్చాలని, వాళ్లకు కాంట్రాక్టులలో రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ తెచ్చిన పథకం ఏమైపోయింది? ఎవరికి వస్తున్నాయి కాంట్రాక్టులు? ఇవాళ ఎవరు కొడుతున్నారు? ఎవరి చేతుల్లో? ఏ చంద్రబాబు నాయుడు తొత్తులకు వస్తున్నాయి కాంట్రాక్టులు. ఇవాళ చంద్రబాబు నాయుడు తొత్తులకు ఇస్తున్నాడు. ఇవాళ టీఎస్ ప్రైడ్ పోయింది. దళితుల కోసం పెట్టిన స్కీములన్నీ పోతున్నాయి. దళితులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ మంట కలిసిపోతున్నాయి. ఇది ఏందని అడిగితే వెటకారపు దాడి. రేవంత్ రెడ్డి మాట్లాడితే నిలువెల్లా అహంకారం, మాట నిండా వెటకారం, భాషంత వికారం, తెలంగాణకు తీరని అపకారం. ఒక ఆయన ఒక టీవీ కొందామని పోయిందట. టీవీ కొందామని, మంచి టీవీ కొనాలనుకున్నాడట. అంటే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్, చాలా న్యూ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి కొందామని పోయిందట. పోతే అక్కడ షాప్ లో చూపించినట్టు ఆయన, ఇగో ఈ టీవీలన్నీ చూడు, ఇగో ఇది 5K రెజల్యూషన్, ఇది 6K రెజల్యూషన్, ఇది మరింత, ఇది దీని ధర ఇంత, దీని ధర ఇంత అని చెప్తున్నాడట. చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట, పాత డైనోరా టీవీ లెక్కున్నదట. ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నాడట. అరే ఎందుకే ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు? ఇది మామూలు పాత టీవీ లెక్కున్నది కదా, గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీలకు ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది, దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పింది. ఏందా ఫీచర్ అని అడిగిందట. బ్రహ్మాండమైన ఫీచర్ అది.
తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నట. ఏందన్నట? ఏముందా? రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆ టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది. ఏముంటాయి రేవంత్ రెడ్డి స్పీచ్ నిండా? అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. బనకచెర్ల మీటింగ్ కు పోనే పోను అన్నాడు. తెల్లారొక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెల్లారొకలు ఉరికిండు. ఉరికి అక్కడ కూర్చొని బాంచని కాల్మొక్త ఏం చేయమంటావు? సంతకం పెట్టు, కమిటీకి సంతకం పెట్టొచ్చు. బనకచెర్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చిండు. ఏమంటాడు? పాలమూరుకు పోయి, పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. ఇది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి, తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి, పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసేటందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. చంద్రబాబు న్యాయం చేసిండట. రేవంత్ మాట్లాడతాడు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడు, అయ్యా మీరు సహకరించండి. సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు? ఆ చంద్రబాబు పంపిన సంచులతోనే కదా ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూసిండు. కరెక్ట్ చెప్పిండు. సంచులు పంపుతాడు, సంకనాకిస్తాడు. ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు. బనకచెర్లకు నేను ఆ మీటింగ్ కు పోనే పోను అని అబద్ధమాడిండు. మొన్నేమన్నాడు? సినిమా వాళ్ళు విడుదల కాగానే టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది, వీరమల్లు ముళ్ళు దిగింది. ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నుంచి మోడీ దాకా ఒకటే బంధం ఉన్నది. ఒక బంధం నడుస్తున్నది. వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర. కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు. అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకున్నారు. బదులుకొని చేస్తున్న దుర్మార్గం. ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ టీఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు. 5,000 కేసులు పెట్టిండు. లగచర్ల గిరిజనుల మీద మొట్టమొదటి రాంగన చేసింది లగచర్ల గిరిజనుల మీద హింస. ఆ హింసకు అడ్డం నిలబడ్డాడని కేటీఆర్ మీద కేసులు. నీ దోపిడికి అడ్డం నిలబడుతున్నాడని ఢిల్లీ దాకా పోయి లగచర్ల లంబాడి తల్లుల్ని తీసుకుపోయి వాళ్ళని అక్కడ నిలబెట్టి వాళ్ళ కన్నీరు ప్రపంచానికి చూపించింది కనుక కక్ష కట్టింది కేటీఆర్ మీద. లేకుంటే కేటీఆర్ ఏం చేసింది? మా కడితే కేటీఆర్ ను జైల్లేస్తా బిడ్డ, జైళ్ల నుంచే నిన్ను గద్దె దించగలుగుతావు. నువ్వు జైల్లకు భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమ శక్తి మర్చిపోయిన ఆమను. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల పట్టి నలిపేస్తా. బీఆర్ఎస్ బిడ్డల పోరాట స్ఫూర్తి యూనివర్సిటీలో చూపించిన పోరాట స్ఫూర్తి అప్పుడు వచ్చిన పాట ఇది. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తా. నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తా. లాఠీలిరిగినవో లడాయి మానం, పిడుగులు పడినావో పదమలు దిప్పం. కష్టాలు నష్టాలెన్నెదురైన కార్య దీక్షలో తెలంగాణ జడివానా జై బోలో తెలంగాణ. ఇడు వెల్ల గాయాల వీణా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. ఝంఝామారుత జన నినాదమై చేగంటలు మ్రోగించాలి. ఒకటే జననం, ఒకటే మరణం, జీవితమంతా జననే మననం. కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ కడగజ్జల జడివానా జై బోలో తెలంగాణ. నిడు వెళ్ళ గాయాల వీణా.
థ్యాంక్ యూ సార్. చాలా బ్రహ్మాండంగా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరిని ఉద్దేశించి మరొకసారి ఉద్యమ స్ఫూర్తి నింపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పొద్దున్న నుంచి ఇంత వర్షం పడ్డా బైక్ల మీద ఆటోలలో వచ్చినటువంటి రామన్న స్పీచ్ వినాలి, రామన్న చూడాలని వచ్చినటువంటి కాంప్లెక్స్ మీద మనోళ్ళు కాదా? జై తెలంగాణ. అక్కడ మీద జై తెలంగాణ. ఆ ఎన్నుకున్న అక్కలు గట్టిగా పిడికిల్లే ఉండాలి. జై తెలంగాణ, జై భీమ్. వెనకాలన్న గట్టిగా లేవట్టాలి. కాంగ్రెస్ ఫ్లెక్స్ గడువులు ఇంకా గట్టిగా లేవట్టాలి. జై తెలంగాణ. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాను అధికారంలో లేకపోయినా ఎల్లవేళలా మీకోసం కష్టపడే నాయకుడు అన్న జాజుల సురేంద్రన్న గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ముజీబుద్దీన్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మీ అందరి కోసం గతంలో ఎల్లారెడ్డి అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ది కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసిన అన్నగారు, గౌరవనీయులు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, 9 ఏళ్లు ఇంకా సర్వీస్ ఉండగా మరి దేశంలోనే అత్యున్నతమైన పదవిని వదిలిపెట్టి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆనాడు పదవీ విరమణ చేసి ప్రజల కోసం పనిచేస్తానంటూ ముందుకొచ్చి తెలంగాణకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారితోనే అవుతుందని చెప్పి ఇవాళ మన వెంట కష్టంలో నిలిచిన ఇప్పటిదాకా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉర్రూతలూగించిన అన్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు అన్నగారు మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, మీకు సుపరిచితులు, మీ కాపుతులు, ఎప్పుడు కామారెడ్డికి పోయినా మీకు అండగా ఉండే మన అన్న గంప గోవర్ధన్ అన్న గారు, అదేవిధంగా పక్క నియోజకవర్గం జుక్కల్ 1100 ఓట్లతోని జస్ట్ లో మిస్ అయింది. 1100 ఓట్లతోని మరి ఓటమి పాలైన ప్రజల్లోనే ఉండే మంచి నాయకుడు అన్నగారు హనుమంత్ షిండే అన్నగారు, సోదరుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు దఫేదార్ రాజు గారు, అదేవిధంగా మరి ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. వారికి అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఎవరి కోసమైతే లింగంపేట వచ్చినామో ఆ సాయిలన్నకు ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి నాడు ఏ లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే నీకు సన్మానం చేస్తాం, కేసీఆర్ గారి శిష్యులం, కేసీఆర్ గారి సైనికులం అని చెప్పి ముందుకొచ్చి ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమంలో ఆయన చేసిన పని, అదేవిధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా, సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు. నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ, తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం. తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదులా తీసుకుందామా లేదా? తీసుకుంటాం, గట్టిగా కష్టపడతాం. తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు, మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే, అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ లోకెళ్ళి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు, సమీకరించు, పోరాడు. అదే అంబేద్కర్ తత్వాన్ని వంటబట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని వంటబట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుని గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొట్టున అక్కడ నిలుబెత్తు
విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పదనం ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు. అంతటితో ఆగలేదు. దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం 18% జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు. సరే, దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండ్రు. ఏం చెప్పిండు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకి వెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది. ఒక 12 లక్షలు ఒకటే కాదు చెప్పింది, ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా 26% రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే 26% ఉన్నారు. అన్ని ప్రభుత్వ పనులల్లా 26% మీకు ఇస్తామని చెప్పిండ్రు. అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు, ఒకటి కాదు రెండు కాదు. కేసీఆర్ 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ముసలోళ్లకు పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. చెప్పిరా లేదా? వచ్చినాయా మరి? మరి అక్కడ ఫ్లెక్సీలో రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట. 18 నెలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది? మన పైసలు వచ్చినాయా? కొత్తగా ఏమైనా తండోపతండాలుగా సీక్రెట్ గా అమెరికాకి వెళ్ళి వస్తున్నాయి మీకు? అమెరికాకి వెళ్ళి ఏమైనా వస్తున్నాయో మీరు మాకు చెప్తలేరు కానీ ఎక్కడ మరి ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత? ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. దళితులకు మాటిచ్చిర్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా. ఏం చెప్పిండ్రు? దళితుడు ఇల్లు కట్టుకున్నా, గిరిజనులు ఇల్లు కట్టుకున్నా 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మిగతా వాళ్ళకి 5 లక్షలు, దళితులు గిరిజనులు అయితే 6 లక్షలు ఇస్తామన్నారు. 6 పైసలను వచ్చినాయా? ఇంకా నమ్ముదామా? ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే అన్నా, ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న మళ్ళొక్కసారి అరకొరగా వేసి ఇక చేసుకోపోండి సంబరాలు అంటుండు. ఏది ఏకైక రైతు బంధు వేసి 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, ఓట్లు వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు డబ్బలలో మళ్ళా ఓట్లు వేసేది ఉన్నది కాబట్టి రైతు బంధు వేసి ఇక చేసుకోపోండి సంబరాలు అంటున్నాడు. వేద్దామా మరి? మళ్ళా గుద్దుదామా? మీ ఇష్టం. నేనేమంటున్నా అంటే మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాలే. మీరు ఏడ కూర్చోమంటే కాడ కూర్చుంటాం. మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి, పని చేయాలి, మళ్ళా బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది. వద్దు, మేము గిట్లనే మోసపోతాం, వాని లంగ మాటలు, వాని తిట్లు అవే బాగున్నాయి, అవే ఇంటాం, అవే చూసుకొని మురుస్తాం, అవిటితోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం. మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ బటన్ ఒత్తే శక్తి మీకే ఉన్నది. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని డైలాగులు కొట్టినా, ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలరాత రాసే శక్తి మీ చేతుల్లో ఉన్నది, లింగంపేట చేతుల్లో ఉన్నది, తాడవాయి చేతుల్లో ఉన్నది, ఎల్లారెడ్డి చేతుల్లో ఉన్నది, మీ సదాశివ నగర్ ప్రజల చేతుల్లో ఉన్నది. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఒక రకం మోసం కాదు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది అభయ హస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. వాళ్ళ చేతిలో మోసపోనాడు కూడా లేడు. ఎన్ని మోసాలు, ఎన్ని మాటలు. రైతులకు ఏం చెప్పిండు? ఊరుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ గురుకుర్రి బ్యాంక్ కాడికి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతానే ఉన్నా అన్నాడు. ఏడ శురువైంది కథ రుణమాఫీది, ఏడ ముగిసింది. 50,000 కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంకులు చెప్పిరు రేవంత్ రెడ్డికి. 50,000 కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 2023లో
ఒక 10 రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు. బ్యాంకులు 50,000 కోట్లు కావాలి సార్ అని చెప్పారు. చెప్తే గుడ్లు తేలేసిండు. వామ్మో ఇదేదో పెద్దగున్న కథ అని తెలియక చెప్పినా ఇరుక్కపోయినా ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడో మీటింగ్ పోయిండు. పోయి ముందు రోజు బ్యాంకులు 50,000 కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు, ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు, కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు. మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టిరు. మంత్రులందరూ కూర్చున్నారు. కూర్చొని తెల్లారు కేబినెట్ లా 40,000 కోట్లు కాదు 31,000 కోట్లే అన్నారు. మళ్ళా 9,000 మింగింది. 31,000 కోట్లు అన్నారు. సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది. మళ్ళా మేమందరం నేను ప్రశాంత్ అన్న అసెంబ్లీకి పోయినాం, సీనన్న కౌన్సిల్కి పోయినాం. పోతే బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ లో చూస్తే 26,000 కోట్లే అన్నారు. మళ్ళా 5,000 కోట్లు మింగింది. ఏడవైనరబై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో 2 నెలలకో ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు. ఎంత వేసినామని చెప్పిండు ఎరికేనా? 12,000 కోట్లు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు పక్క మాట టకీ టకీ మనం పడుతున్నాయి అన్నాడు. టకీ టకీమని టకీ టకీమని ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. టకీ టకీమని మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి. మా ఆడబిడ్డలు ఉన్నారు కాడ, అమ్మా తులం బంగారం వచ్చిందా? 2,500 వచ్చిందా? మళ్ళా ఓటేద్దామా కాంగ్రెస్ కు? ఎత్తిరి కదా ఎల్లారెట్లే. మరి ఈ మనుషులను ఒడగొట్టుకుంటారు, ఆయన తెచ్చుకుంటారు. నేనేమంటున్నా అంటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. ఒక బోనస్ అన్నాడు, 500 రూపాయల బోనస్ వచ్చిందా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఎలక్షన్లకు ముందేమో దొడ్డువట్లకు బోనస్, ఎలక్షన్లైనా మొత్తం బోగస్, ఏం లేదు. నేను ఇదివరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళా చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. ఒకడు రాము, ఒకడు రెమో. ఆ రెమో ఎట్లుంటది కథ అంటే, రాము అనేటోడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు, దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు, సన్న వడ్లకు. రెమో అనేటోడు ఏం చెప్తాడు, నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదు అంటాడు. రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి, కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు. ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు, మళ్ళా ఆంధ్రోళను పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళా కాంట్రాక్టులు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే 1-2 కావు, రేవంత్ రెడ్డి కథలు 100 ఉన్నాయి. ఒక ఎస్టీలను రైతులనే కాదు, ఆడబిడ్డల్ని మోసం చేసిండు, ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు. కేటీఆర్ 2 ఉద్యోగాలు ఉడగొట్టుని నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ. వచ్చిన ఎల్లారెడ్డిలో ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి, మీరు అవద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట, మిగతా ఇస్తాడట. ఎవరికైనా సిగ్గని ఉండాలి, మంది కూటిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడన్నా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చే అధికారం నీ చేతికొస్తే అవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటాడు. సిగ్గున్నదా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి? కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టుల కాడ పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇవ్వాలి, నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఒకటే రాగం ఎత్తుకున్నారు. కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మేమేం చెప్తాం అని మాట్లాడుతారు. ముఖం బాగా లెక్క వెనకటికి కూడా అద్దంబల కొట్టుకున్నాడు. అరే నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళారా, ఒక్కసారి యాద్ చేసుకొని గుండె మీద చేసుకొని చెప్పుర్రి. కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోడికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటుంది. మరి ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటది అంటున్నా. నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి నిజంగా దమ్ముంటే ఆదాయం పుడుతుంది, సంపద పుడుతుంది, పేదలకు అందుతుంది. ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు, నాచినాయే డాన్స్ చేయరాదట, కింద బాగలేదు అంత మొత్తం అంతా ఎత్తులు దంపులు అంటారు. ఒకట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మరి నువ్వే అంటివి కదా ఎలక్షన్లకు ముందు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నేను మొత్తం చేస్తా,
కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా? ఎవరన్నా కౌలుదారులు? మీకు ఉత్తరం రాసిండ రేవంత్ రెడ్డి? అప్పుడు రాసిండు 22 లక్షల మంది కౌలు రైతులకు రాసిండు. కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, 15,000 అటు 15,000 ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా మరిచెప్పిండు కౌలు రైతులకు. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజే చెప్పినాం, వీళ్ళంగా నమ్మకూడదు ఏం చెప్పినాం. కరెంట్ ఉంటుందా? మంచిగా అందుకే అంటున్నా. నేను మొన్న మా దగ్గర సిరిసిల్లకు పోతే ఒక రైతన్న వచ్చిండు, ఒక తాత. ఏం తాత బాగున్నాయా అన్న? ఏం బాగుండే అని అంటే అదేమైంది నీకు అన్న? ఏమున్నదే, పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తానే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎల్లారెడ్డి తోటలో కట్టేస్తే ఇప్పుడు బాధపడబట్టి ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆ పోలీసు సాయిలన్నను బట్టలు ఉడదీసి మనం ఏం చేయాలి? మరి ఒక్కటే పని చేయాలి. ఏ పోలీసుడైనా సరే, ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే, లేదా బల్బు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే, వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఎవరినో అడిగే అవసరం లేదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట. ఇంకేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు, దండం పెడతారు. గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇదివరకు మీ కాడ? ఒక్కటన్నా గ్యారంటీ అయిందా కనీసం? ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే. అందుకే నేను అంటున్నా, ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏమ్లాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం తినిపాడో నాకైతే తెలియదు. బంగారం తిన్నాడా, వాడు వెండి తిన్నాడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు, మిస్సుబాళ్ల మీద పెట్టిండు. సుందరాంగులను పిలిచిపెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా? ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఏమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంల కనీసం 100 రూపాయలు మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెట్టడానికి మస్తుగుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి, ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. మన దళిత బిడ్డలు, మన గిరిజన బిడ్డలు, మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే, ఫుడ్ పాయిజనింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు, గుండె అలసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించుంది. తెరలైన తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడున్నాడు. ఆ నాయకుడు ఎవరు? కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామంటే ఒకసారి పిడికిద్దామంటే. ఆ మిద్దె మీద సగం ఉన్నారు. ఏం సంగతి? కాంగ్రెస్ వల్ల స్పీచ్ ఇన్నందుకు వచ్చిరా? మీ వానికి రిపోర్ట్ చేసినందుకు వచ్చిరా? వెనకాల వాళ్ళకి ఏమైంది రాబోయ్? కేసీఆర్ కావన్నా పక్కన అక్కడున్న అక్కలు జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, కేసీఆర్ గారి నాయకత్వం, సురేందర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ రామన్న. మీరు వచ్చి మాకు స్ఫూర్తినిచ్చినందుకు, మాకు భరోసా ఇచ్చినందుకు. ఇప్పుడు అన్న సాయిలాన్ ఇంటికి వెళ్లి భోజనం చేసి మీరు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. అది ఒకటి. కిషోర్ మన 2000 కిలోమీటర్ వచ్చి మైల్ వచ్చింటాడు ఇక్కడ. షట్పల్ సంగారెడ్డి హ్యాండిక్యాప్డ్ వికలాంగులు మన భవానీ చందర్ వాళ్ళ కూతురు షట్పల్ సంగారెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఒక తమ్ముడి పేరు కిషోర్. ఆ కిషోరు మొన్న మేము అమెరికాలో ఒక మీటింగ్ పెడితే డల్లాస్ లో దగ్గర రాను పోను మొత్తం 8,000 కిలోమీటర్లు కార్లనే వచ్చిండు, కార్లనే వాపస్ వేయండు. కార్ మీద కూడా నెంబర్ ప్లేట్ కేసీఆర్ అని పెట్టుకున్నాడు మీ ఎల్లారెడ్డి బిడ్డ తమ్ముడు కిషోర్. నాన్నగారు అశోక్ రెడ్డి గారు ఇవాళ ఒక పేద అమ్మాయి భవానీకి 75,000 రూపాయలు కిషోర్ పంపిస్తే చెక్కు, అన్న నీ చేతుల మీదకి వెళ్ళిస్తా అని చెప్పి ఆ అమ్మాయికి, ఏడుంది అమ్మాయి? నా జన్మదినం సందర్భంగా ఇస్తున్నా అని చెప్పారు. ఏడుందా పాప? ఏడుంది
సుందర్ గారు ఎక్కడున్నావా? మళ్ళీ మేము సాయిలో ఇంటికి గోధుమ తందుకోవాలి. మీరు అందరు రాకుడి ఆయన మాకే పెడతాను. మళ్ళీ మీరందరూ తెర్ర అట్లా కాదు. మీకు ముఖ్యంగా ఇటు ఉన్న పుట్టగాళ్ళందరికీ సెల్ఫీలు తప్పు కూడా తెలియదు మీకు. భవానీ ఎక్కడున్నావమ్మా? ఉన్నదా లేదా? సరే సురేందర్ అన్నకి ఇస్తే సురేందర్ అని ఇచ్చుకుంటాడు. ఇట్లా అశోక్ అని ఇట్లా పట్టుకో. థ్యాంక్ యూ. బరాబర్ ఇప్పటి నుంచి కూడా అడ్డంపుడు మాట్లాడితే మన్నించాలి. నేను మర్చిపోయిన మా గౌడ్ సాబు, మా మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గౌడ్ అన్న గారు కూడా గట్టిగా సపోర్ట్ అవుతారని చెప్తాను. నేను వారిని పూర్తిగా మర్చిపోయాను.